యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమునకు మొదటిగా స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆదివారం దినము ప్రభు పాద సన్నిధికి చేరువచ్చిన ప్రభు పిల్లలైన మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను సందేశంలోనికి వెళ్ళడానికి ముందు ఈ వార కార్యక్రమాలు నేను ఒకసారి జ్ఞాపకం చేసి ఆ మీదట సందేశంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. రాగల ఆదివారం మనకు మార్చి నెలలో మొదటి ఆదివారం అవుతుంది. మన సంఘ కార్యక్రమాలు మీకు అందరికీ విదితమే. ప్రతి నెల మొదటి ఆదివారం మనకు బల్లారాధన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి బాప్తిస్మం పొందిన మీరంతా ఉపవసించి ప్రార్థన పూర్వకంగా బల్లారాధన కార్యక్రమానికి సిద్ధపడి రావాలని నేను కోరుతున్నాను. అలాగనే ప్రేమ విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడుతుంది. రాగల ఆదివారానికి మన సంఘ బిడ్డలు గొల్ల జయరాజ్ గారు, రమణ వారి కుటుంబం మనలను ప్రేమించి మన కొరకు ఆతిథ్యాన్ని, ప్రేమ విందుని ఏర్పాటు చేస్తున్నారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి ఈ వారంలో జరగబోయే ఈ కార్యక్రమాలన్నిటినీ మీరు మనసులో పెట్టుకొని సహకరించాలని కోరుతున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రతిరోజు అరుణోదయ ధూపం అనే ఒక ప్రార్థన కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం ఆరంభం నుండి ఆ కార్యక్రమం కొనసాగించబడుతుంది. చాలా సంతోషకరమైన సంగతి. దాదాపుగా 21 కుటుంబాలలో ఈ ప్రార్థన జరుగుతుంది. చాలామంది మన సంఘము నుండి కాకుండా సంఘేతర బిడ్డలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రార్థనలో సహకరిస్తున్నారు. కనుక ఈ ప్రార్థన అనేకులకు దీవెనకరంగా ఉంటుందని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. ఇంకా మీలో ఎవరైనా పాల్గొనలేక ఉంటే మీరు కూడా అవకాశాన్ని కల్పించుకొని అరుణోదయ ధూపంలో పాల్గొనండి. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. నిశ్చయంగా మనం నమ్మిన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఎప్పటికీ ఆయన తన పిల్లల్ని విడిచిపెట్టడు. ఆయన పిల్లలు ప్రార్థన చేయగా ప్రార్థనను నిర్లక్ష్యపెట్టే దేవుడు కాదు. అందుకే కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ దగ్గరకు వస్తారు అని. కనుక దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి అందరూ ఆయన దగ్గరకు వస్తున్నారు. ఒక నమ్మకం, ఒక ప్రగాఢమైన విశ్వాసం దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని. అందుచేత అరుణోదయ ధూపంలో ఇంకా పాల్గొనాలని ఆశ కలిగిన వారు ఉంటే పాల్గొనండి, ప్రార్థనలు చేయండి. నిశ్చయంగా మీ ప్రార్థన మీకు ఒక ప్రాకారంగా దేవుడు ఉంచి మిమ్మలను కాచి కాపాడతాడు అనడంలో ఏ విధమైన సందేహం లేదు. మరి ప్రార్థనలో పాల్గొనే ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. యోనా గ్రంథము 4వ అధ్యాయం చివరి వాక్యాన్ని మనం మరొకసారి చదువుదాం. అయితే 120,000 కంటే ఎక్కువై, మనకు అర్థమయ్యే భాషలో చదవాలంటే 120,000 కంటే ఎక్కువై, కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఈరోజు యోనా గ్రంథ వివరణ మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రవక్తలను 2 భాగాలుగా విభజిస్తే చిన్న ప్రవక్తల జాబితాకు చెందినటువంటి ప్రవక్త యోనా అనేటువంటి ప్రవక్త, కొందరిని పెద్ద ప్రవక్తలుగాను కొందరిని చిన్న ప్రవక్తలుగాను బైబిలు పండితులు విభజించి చెప్పారు. పెద్ద ప్రవక్తల జాబితాకు వచ్చేసరికి యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలును పెద్ద ప్రవక్తలుగాను, హోషేయ నుండి మలాకీ వరకు పుస్తకాలు రాసినటువంటి వారిని చిన్న ప్రవక్తులుగాను బైబిలు పండితులు చెప్పారు. యోనా ఈ వ్యక్తి చిన్న ప్రవక్తల జాబితాకు చెందినవాడు. ఈయన ఒక ప్రవక్త అనగా దేవుని యొద్ద నుండి తెలుసుకొనిన దానిని ప్రజలకు ప్రకటించేవాడు ప్రవక్త నోట వెలువడే ఏ మాట తన సొంతది కాదు, కానీ దేవుడే తన మాటను ప్రవక్త నోట నుంచి దేవుని యొద్ద నుండి తెలుసుకొనిన సంగతులను ప్రజలకు తెలియపరిచేవాడు ప్రవక్త.
మరొక మాటలో చెప్పాలంటే ప్రవక్త దేవునికి, దేవుని ప్రజలకు ఒక మధ్యవర్తి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. యోనా ఒక ప్రవక్త. ప్రవక్త వేరు, వక్త వేరు. ప్రవక్త దేవుని యొద్ద నుండి తెలుసుకునే దాన్ని ప్రకటించేవాడు ప్రవక్త. కానీ తనకు తెలిసిన దానిని ప్రకటించేవాడు వక్త. సమాజంలో చాలామంది వక్తలు ఉన్నారు. వారికి తెలిసిన రాజకీయ పరిజ్ఞానంతో ఉపన్యసించి చక్కని వివరణ చెప్పగలిగిన వక్తలు, రాజకీయవేత్తలు సమాజంలో మనకు చాలామంది కనబడతారు. వారు స్థాపించి నెలకొల్పి దానిని గూర్చి, వారు స్థాపించిన దానిని గూర్చి చక్కగా వివరించి చెప్పగలిగిన వక్తలు చాలామంది ఉన్నారు. వక్త తనకు తెలిసిన దానిని చెబుతాడు, కానీ ప్రవక్త దేవుని యొద్ద నుండి తెలుసుకునే దానిని చెప్పేవాడు. అందుచేత వక్త కంటే కూడా ప్రవక్త చాలా గొప్పవాడే. మనుషులకు తెలిసిన దానికంటే దేవునికి తెలిసినది చాలా ఎక్కువ. దేవుని సమాచారాన్ని చెప్పడం అనేది నిజంగా తన జీవితంలో అదొక అద్భుతమైనటువంటి అనుభవం. ఆ అనుభవంలోనికి ప్రవక్త అయినటువంటి యోనాను దేవుడు నడిపించటానికి ఇష్టపడ్డాడు. యోనా ద్వారా చెప్పబడిన ఈ గ్రంథములో 4 అధ్యాయాలే మనకు కనబడతాయి. ఈ 4 అధ్యాయాలు కలిసి కేవలం 48 వచనాలే కనబడతాయి. కనీసం 50 వచనాలు కూడా లేనటువంటి ఈ గ్రంథం చాలా వివరణాత్మకంగా, చారిత్రాత్మకంగా చెప్పబడింది. కథారూపకంగా మనకు కనబడుతుంది, కానీ వాస్తవానికి ఇది కథ కాదు, ఒక చారిత్రాత్మకమైన సంఘటన, నిజ సంఘటన బైబిల్ గ్రంథంలో రాయబడింది. గ్రంథాన్ని గురించి తెలియని వారు ఎవరు ఉండరు. సహజంగా సండే స్కూల్ పిల్లలకి కూడా సండే స్కూల్ టీచర్ గారు ఏదో ఒక సందర్భంలో యోనాను గురించిన కథ చెబుతారు. అది అర్థసహితంగా ఉంటుంది. వినేవారికి ఇంకా వినాలనిపిస్తుంది, చదివే వారికి ఇంకా చదవాలనిపిస్తుంది. అందుచేత యోనాను గూర్చినటువంటి చరిత్ర క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా విదితమే. ఈ 4 అధ్యాయాలలో యోనాను మొదటి అధ్యాయంలో దేవుడు పిలిచాడు, నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ కారణాలు తెలియదు. యోనా నినివే పట్టణానికి వెళ్ళిపోకుండా తర్షీషుకు పారిపోతున్నాడు. పారిపోతున్న యోనాను దేవుడు ఒక మత్స్యానికి ఆజ్ఞాపించి సముద్రంలో పడవేయబడేటట్లుగా చేసి మత్స్యము మింగేటట్లుగా చేశాడు. ఇది మొదటి అధ్యాయంలో చెప్పబడింది. 2వ అధ్యాయములో యోనా తిమింగలము కడుపులోనే ఉండి ఆయన ఒక చక్కని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అక్కడితో 2వ అధ్యాయం ముగిసింది. ముగిసేలోగా ఈ యోనాను మృంగిన తిమింగళం యోనాను నినివే పాహాపురపు ఒడ్డున క్రక్కివేసింది. ఇక 3వ అధ్యాయంలో యోనా నినివేపురం అంతా కూడా తిరిగి ఆయన ప్రకటించాడు. దేవుడు చెప్పిన దానిని ప్రకటించాడు. ప్రజలందరూ విని వారు ఉపవసించి వారి చెడు నడతలను మానుకొని, వారి దుర్మార్గతను విడిచిపెట్టి, బలత్కారమును మానుకొని వెంటనే పశ్చాత్తాపపడ్డారు. వెంటనే దేవుడు వారికి చేస్తానన్న కీడు చేయకుండా వారిని కాపాడుకున్నాడు. అక్కడితో 3వ అధ్యాయం ముగిసిపోయింది. తరువాత యోనా సముద్రపు తీరము నుండి మరికొంత దూరం వెళ్ళి అక్కడ ఒక చోట కూర్చున్నాడు. కూర్చున్న చోట ఒక పందిరి వేసుకున్నాడు. పందిరి వేసుకోగానే దేవుడు ఒక సొర చెట్టును మొలిపించాడు. అతనికి నీడ కలిగింది. నీడలో సేదదీరాడు యోనా. దేవుడు ఒక పాఠాన్ని యోనాకు చెప్పాలనుకున్నాడు. నినివే మహాపురాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో యోనాకు ఒక క్రియాత్మకంగా చెప్పాలనుకున్నాడు. ఆ మరుసటి రోజు తాను కూర్చున్న ఆ పందిరి కింద సేదతీరుతూ ఉండగా ఒక పురుగును పంపించాడు. ఆ పురుగు సొర చెట్టునంతటిని తొలచి వేసింది. వెంటనే అతనికి వడదెబ్బ తగిలింది. తూర్పు నుండి ఒక బలమైన వేడి గాలి వీచింది. సొమ్మసిల్లిపోయాడు. వెంటనే వ్యసనపడ్డాడు. దేవుని మీద కోపగించుకున్నాడు. పురుగు మీద వ్యసనపడ్డాడు. వెంటనే దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా, 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు తెలియని ఈ ప్రజల విషయములో, బహు పశువులు కలిగిన ఈ నినివే మహాపురము విషయములో నేను ఎంత విచారపడ్డానో నీకు తెలుసా అని యోనాతో ఒక
సందేశం ఇచ్చి యోనాను దేవుడు బలపరిచాడు. ఇది యోనా గ్రంథమును గూర్చినటువంటి వివరణ. ఈ గ్రంథములో నుండి మనం కొన్ని సత్యాలు ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యోనా అనేటువంటి మాటకు పావురం అనర్థం, లేక గువ్వ అనర్థం. పావురం అనేది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిస్మం పొంది ఆయన ఒడ్డుకు వెళుతూ ఉంటుండగా పరలోకము నుండి పైనుండి ఒక పావుర స్వరూపం ఆయన మీద వ్రాలగానే పరలోకము నుండి ఒక దివ్య స్వరం వినబడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. పావురం అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా చెప్పబడింది. అంత మాత్రమే కాదు, పావురము నిష్కళంకమైనది అని కూడా వాక్యం చెప్తుంది. దేవుడు చెప్పారు, మీరు పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులను అయి ఉండండి అని చెప్పాడు. పాముకు వివేకం ఉన్నట్టుగా వివేకంతో బ్రతకండి, పావురం నిష్కపటంగా ఉన్నట్టు మీరు కపటము లేనివారుగా బ్రతకండి దేవుడు చెప్పాడు. కనుక పావురానికి ఒక ప్రత్యేకత ఉంది, దానిలో కపటం లేదు. చేదుకట్టు అనేటువంటిది పావురంలో ఉండదు. మిగిలిన అన్ని ప్రాణులలో చేదుకట్టు అనేటువంటిది ఉంటుంది, కానీ పావురములో మాత్రం చేదుకట్టు అనేటువంటిది ఉండదు. మనుషులలో కూడా పాపం అనేటువంటి చేదు ఉంది. కొన్ని పర్యాయాలు మనం చెప్తూ ఉంటాం కదా, వాడి ఒళ్ళంతా విషమే అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మనుషులలో కూడా చేదు, పాపపు చేదు అనేటువంటిది ఉంది, కానీ పావురంలో మాత్రం చేదుకట్టు అనేటువంటిది లేదు. అది నిష్కపటమైన కపటము లేనిటువంటి ప్రాణి. యోనా కూడా తన జీవితంలో ఒకసారి దేవునికి అవిధేయత చూపించాడే, కానీ నిష్కపటమైన వ్యక్తి, కపటము లేనటువంటి వ్యక్తి. దేవుని మాట విని భయపడి నినివే పరానికి వెళ్ళకుండగా ఆయన తర్షీషు పట్టణానికి పారిపోవాలనుకొని అవిధేయత చూపించాడే, కానీ అవిధేయత మినహాయించి యోనాలో దేవుని పట్ల ఈ లోకములో ఏ విధమైన కపటము లేకుండా నిష్కపటముగా జీవించినటువంటి వ్యక్తియే యోనా. యోనా జీవితంలో దేవుడు ఒకసారి యోనాను వాడుకొని ఒక ప్రాంతాన్ని రక్షించాలి అని అనుకున్నాడు. ఆ పట్టణము పేరే నినివే అనేటువంటి ఒక మహాపట్టణం. ఆ పట్టణాన్ని గురించి ఎలాగున చెప్పబడింది, అది మహాపురము లేదా మహాపట్టణము అని కూడా చెప్పబడింది. ఒక పర్యాయము మహాపట్టణం అని రాయబడింది, మరి 2 పర్యాయాలు మహాపురము అని రాయబడింది. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది, నినివే అనేటువంటిది ఒక చిన్న పల్లె గ్రామం కాదు, అది ఒక పట్టణం. అష్షూరు దేశంలో ఆ దినాలలో కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలలోకెల్లా అతి ప్రాముఖ్యమైనటువంటి పట్టణము, అష్షూరీలకు ప్రాముఖ్యమైన పట్టణము నినివే అనేటువంటి పట్టణము. ఈ పట్టణము సుమారు 3 దినములు కాలినడకన నడిచి వెళ్ళగలిగినటువంటి విస్తీర్ణము కలిగిన పట్టణం. ఈ చివరం ప్రారంభించి ఆ చివరికి నడిచి వెళ్ళడానికి 3 దినాల సమయం పడుతుంది. అంత విస్తీర్ణము కలిగినటువంటి పట్టణం. ఈ పట్టణంలోనే ఆ దేశపు రాజు కూడా నివాసం చేసేవాడు. ఈ పట్టణానికి మరొక ప్రత్యేకత ఉంది. ఈ పట్టణము నిండా పశువులు కలిగినటువంటి పట్టణం ఇది. పశువులు, మందలు, గొర్రెలు విస్తారంగా ఉన్నటువంటి పట్టణం. సహజంగా పట్టణాలు అనగానే వాణిజ్యపరమైనటువంటి అభివృద్ధిలో మనకు కనబడతాయి. నినివే పట్టణములో వాణిజ్యపరమైన అభివృద్ధియే కాకుండా ఇది ఒక వ్యవసాయపరమైన అభివృద్ధికి కూడా దోహదపడినటువంటి పట్టణంగా చరిత్ర చెప్తుంది. అందుచేత ఆ పట్టణములో పశువులను, విస్తారమైనటువంటి గొర్రెలు, మందలు ఆ పట్టణములో ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలి అని అనుకున్నాడు. యోనాను పిలిచాడు, యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమన్నాడు. ఏ గతి కలుగుతుందని చెప్పమన్నాడు? దుర్గతి కలుగుతుందని చెప్పమన్నాడు. ఎందుకలా చెప్పమంటున్నాడు? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరముగా కనబడుతుంది.
దేవుడు ఒక పట్టణాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు? దేవుని వాక్యం అంటుంది, దేవుడు నరులకు హృదయపూర్వకంగానైనను దుఃఖమునైనను విచారమునైనను ఆయన కలుగజేయడు. ఎవరికి ఏ విధమైన హాని కలుగజేయని దేవుడు ఒక పట్టణాన్ని ఎందుకు నాశనం చేయాలి అని అనుకున్నాడు? దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలి అనుకోవడానికి కొన్ని కారణాలు బైబిల్ గ్రంథమే చెప్తుంది. ఆ పట్టణములో విపరీతమైన దోషం ప్రబలిపోయింది. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరముగా కనబడుతుంది అని దేవుడే అన్నాడు. ఇంకా ఆ దేశములో ప్రజలు చెడు నడత నడుస్తున్నారు. ఆ దేశములో దుర్మార్గత విపరీతంగా పెరిగిపోయింది. ఆ పట్టణములో బలాత్కారము ఎక్కువగా ప్రబలిపోయింది. ఇంకా అనేక కారణాలు, అనేకమైన దేవునికి ఆయాసకరమైనటువంటి పరిస్థితులు ఆ పట్టణంలో దేవునికి కనబడ్డాయి. చెడు నడత ఒకటి, బలాత్కారము ఒకటి, దుర్మార్గత ఒకటి, ఆ పట్టణస్థుల దోషము పాపము మరొకటి దేవునికి చాలా ఆయాసాన్ని కలిగించాయి. ఆ కారణం చేత దేవునికి బాధ కలిగి ఆ పట్టణాన్ని ఏ విధంగానైనా తన ప్రవక్తను పంపించి తన సందేశాన్ని ప్రకటింపచేసి, ఒకవేళ వారు మారు మనస్సు పొందకపోతే, వారు ప్రభు తట్టు తిరగకపోతే ఆ పట్టణాన్ని నాశనం చేయాలి అని దేవుడు అనుకున్నాడు. దేవుడు ఆకస్మికంగా ఎప్పుడు తన బిడ్డల మీదికి తన ఉగ్రతను కురిపించడు. ఈ మాటను మీరు ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ బాధ కలిగినా, ఆకస్మికంగా దేవుడు ఎవరికి ఏ విధమైన కష్టాన్ని, ఏ విధమైన బాధను దేవుడు కలగచేయడు. మనలను సరిచేయటానికి, మనలను దేవుడు తన తట్టు త్రిప్పుకోవడానికి, మన క్రియలను మనలను సరిచేయటానికి దేవుడు కొన్ని పర్యాయాలు మన జీవితాలలో కష్టాలను, శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. నాశనానికి ముందు దేవుడు మనలను హెచ్చరిస్తాడు. హెచ్చరించినా లోబడకపోతే అప్పుడు దేవుడు తన శిక్షను మన మీదికి పంపిస్తాడే తప్ప అకారణంగా ఆకస్మికంగా మనకు తెలియకుండా దేవుడు తన కోపాగ్నిని మన మీద రగిలింప చేయుడు. నోవహు దినాలలో సర్వలోకాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. అకస్మాత్తుగా జలప్రళయాన్ని రప్పించలేదు. నోవహును బలపరిచి ఆ దినములలో 120 సంవత్సరాలు అక్కడ ప్రజలందరికీ స్వార్థ చెప్పేటట్టుగా చేశాడు. నోవహు చెప్పాడు, ప్రజలారా ఆలకించండి, మీ దుర్మార్గతను విడిచిపెట్టండి. దేవుడు నాతో ఇలా చెప్పాడు, జలప్రళయం రాబోతుంది, నమ్మిన వారందరూ రక్షణ పొందుతారని చెప్పినా ప్రజలెవరూ లక్ష్య పెట్టలేదు. ఆ కారణం చేత జలప్రళయం రానే వచ్చింది. జలప్రళయంలో ప్రజలందరూ జలప్రళయంలో కొట్టుకొని పోయి చనిపోయారు. దేవుడు ఏదైనా విషయాన్ని ముందుగా చెప్తాడు, చెప్పకుండా తానేమీ కూడా చేయడు. అలాగే అబ్రహాము దినాలలో సొదొమ గొమొర్రా పట్టణం మీదికి నాశనం రాబోతుందని దేవుడు ముందుగానే అబ్రహాము ద్వారా చెప్పాడు. లోతును కాపాడుకున్నాడు. దేవుడు ఏదైనా ముందుగా చెబుతాడు, తన ప్రజలు సరి చేసుకుంటారని, తన ప్రజల జీవితాలు మార్చుకుంటారని, దేవునికి దూరమైపోయిన వారు మరలా దేవుని దగ్గరకు వస్తారని. దేవుడు ఏదైనా చెప్పకుండా ఏది మన జీవితాలలో చేయడు. జరగబోతున్న ఒక పరిణామం ఉంది. ఆ పరిణామాన్ని గురించి బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారు తల్లి మరియ దగ్గర, యోసేపు దగ్గర ఉన్నప్పుడే వారితో చెప్పాడు, మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. రాజు 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను అందరినీ వధించబోతున్నాడు. ఒక కీడు రాబోతుంది, ఇక్కడ నుండి మీరు ఐగుప్తుకు వెళ్ళిపోండి దేవుడు చెప్పాడు. కీడు రాబోయే ముందు దేవుడు ఖచ్చితంగా తన బిడ్డలకు తన సందేశాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు అలా సందేశాన్ని ఇచ్చినప్పుడు ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే ప్రభు తట్టు తిరుగుతారో, ఎవరైతే వారి బ్రతుకులు దిద్దుకుంటారో వారి జీవితాలలో వారు గొప్ప కార్యాలు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నినివే మహాపురాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు. ఆ ప్రజలు నశించిపోతుండగా దుర్మార్గతలో, బలాత్కారములో, చెడు నడతలు చేస్తూ, దోషాలు చేస్తూ, అపరాధాలు చేస్తూ, అతిక్రమాలు చేస్తూ, పాపాంధకారంలో నశించిపోతున్న నినివే మహాపురాన్ని ఎలాగైనా దేవుడు తన తట్టు త్రిప్పుకోవాలని ఆశపడ్డాడు. ఆశపడి ఒక ప్రవక్తను లేవనెత్తాడు. ఆ ప్రవక్త పేరే యోనా అనేటువంటి ప్రవక్త. దేవుడు ఒక సేవకుడిని ఒక ప్రాంతానికి పంపించాడంటే ఆ ప్రాంతాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడని అర్థం. ఆ ప్రాంత ప్రజలను దేవుడు ప్రేమిస్తున్నాడని అర్థం.
ఒక ప్రాంతంలో దేవుడు ఒక సేవకుని నిలవబెట్టాడంటే ఆ ప్రాంత ప్రజలను దేవుడు ప్రేమిస్తున్నట్టుగా మరెవరు ఈ లోకంలో ఆ ప్రాంతాన్ని ప్రేమించడం లేదు. ఆ ప్రాంత ప్రజల పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ప్రజలను ఏ విధం చేతనైనా రక్షించుకొని తన బిడ్డలుగా మార్చుకోవాలని దేవునికి ఒక ఉన్నతమైన తలంపు ఉంది. అందుచేతనే ఆ ప్రాంతంలో దేవుడు తన సేవకుణ్ణి నిలవబెట్టి వాడుకుంటాడు. నినివే మహాపురాన్ని రక్షించుకోవడానికి దేవుడు ఆ దినాలలో యోనాను లేవనెత్తాడు. యోనాను లేవనెత్తి యోనాతో చెప్తున్నాడు, యోనా, నీవు నినివే మహాపట్టణానికి వెళ్ళాలి. ఆ పట్టణములో నీవు స్వార్థ చెప్పాలి. ఆ పట్టణానికి దుర్గతి రాబోతుందని నీవు చెప్పాలి అన్నాడు. యోనా మాట విన్నాడు, కానీ కారణాలు మనకు తెలియదు. యోనా నినివే పట్టణానికి వెళ్ళడానికి బదులు వాడ రేవుకొచ్చాడు, కేవు ఇచ్చాడు. అతడు వాడలోనికి ఎక్కాడు. వాడలో అడుగు భాగానికి వెళ్ళి అతడు నిద్రపోతున్నాడు. వాడ బయలుదేరింది. నినివే పట్టణానికి వెళ్ళాల్సినటువంటి యోనా నినివే పట్టణానికి వెళ్ళడం లేదు. యోనా తర్షీషు పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. దేవుని మాట విన్నాడు, కానీ మాటకు మాత్రం అతడు అవిధేయత చూపించాడు. విధేయత చూపించని ప్రవక్తగా అతడు వేరొక స్థలానికి, వేరొక పట్టణానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు? మనలను రక్షించిన తర్వాత, మనలను ఆయన బిడ్డలుగా చేసుకున్న తర్వాత, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు దేవుడు మనతోనే ఉంటాడు. నీవు వెళ్ళిరా, నేను ఇక్కడ ఉంటానని చెప్పింది దేవుడు కాదు. నీవు వెళ్ళే ప్రతి స్థలములోనికి దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఆయన పిల్లల వైపు ఆయన ప్రత్యేకమైన దృష్టిని పెడతాడు. యోనా వెళ్ళిపోతున్నాడన్న సంగతి దేవునికి అర్థమైంది. మన దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. ఏ స్థలములకు వెళ్ళినా దేవుడు మనకు సహాయకుడిగానే ఉంటాడు. మనము వెళుతుండగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. అందుకే బైబిల్ గ్రంథం అంటుంది, నీవు జలములలో బడి వెళుతున్నప్పుడు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అగ్నిలో నడుచున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సముద్ర ప్రవాహములలో బడి వెళ్ళినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కీర్తనకారుడు చెప్పాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, దేవుడు నాకు తోడుగా ఉంటాడు. మనం ఆరాధించే దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు. ఆయన మనము ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. యోనా వెళ్ళిపోతున్నాడు తర్షీషు పట్టణానికి. దేవుని కనుదృష్టి యోనా మీద పడింది. దేవుని హృదయంలో ఉన్న భారాన్ని యోనా అర్థం చేసుకోలేకపోయాడు. ఏ విధం చేతనైనా యోనాను నినివే పురానికి తీసుకొని వెళ్ళి అక్కడ దేవుడు ఎలాగైనా స్వార్థ ప్రకటింపచేసి ఆ ప్రజలను ఎలాగైనా రక్షించుకోవాలని దేవుని హృదయంలో ఒక ప్రగాఢమైన వాంఛ ఉన్నది. ఆ వాంఛ అర్థం చేసుకోలేక యోనా పారిపోతున్న తరుణంలో ఎలాగైనా యోనాను నినివే పురానికి తీసుకువెళ్ళాలని దేవుడు ఆ సముద్రము మీద ఒక భయంకరమైనటువంటి తుఫాను రప్పించాడు. తుఫాను రప్పించగానే ప్రజలందరూ, ప్రయాణికులందరూ భయభ్రాంతులైపోతున్నారు. గమ్యాన్ని చేరడం చాలా కష్టమైపోతుంది. వాళ్ళు అనుకున్నారు, ఈ వాడను ఏ విధంగానైనా చులకన చేసి ఎలాగైనా మనం గమ్యాన్ని చేర్చాలని వారి సరుకులన్నీ తీసుకొని వచ్చి సముద్రంలో పారవేశారు. కానీ గాలి తుఫాను నిమ్మళించలేదు. తుఫాను అలాగునని చెలరేగుతుంది. వాడ బద్దలైపోయేటువంటి గతి వచ్చింది. చాలా కలవరంలో ప్రజలు ఉన్నారు. ఈలోగా వాడ నావికులందరూ చర్చించుకుంటున్నారు. వాడ నావికుడు వాడ అడుగు భాగానికి వచ్చాడు. వాడ అడుగు భాగానికి వచ్చి చూశాడు, యోనా నిద్రపోతా ఉన్నాడు. నావికుడు అడిగాడు, ఓ ఈ నిద్రపోతా, నీవెందుకు నిద్రపోతున్నావు? నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రయాణికులందరూ వారి వారి దేవతలకు ప్రార్థనలు చేస్తున్నారు. యోనా కూడా మేల్కొన్నాడు. ఇంతలో ప్రయాణికులందరూ అనుకున్నారు, ఎవరిని బట్టి ఈ కీడు మనకు వచ్చిందో ఆ కీడు వచ్చిన వ్యక్తిని మనం ఎలాగైనా కనుగొనాలి అని పేర్లు రాసి అక్కడ చీటీలు వేశారు. ఆ చీటీలలో ఒక చీటీ తీయగానే యోనా పేరిట చీటీ వచ్చింది. వెంటనే వాళ్ళు అడిగారు, నీవెవరివి? ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? నీ వ్యాపారం ఏంటి? నీ జనమేంటి? నీ దేశం ఏంటి? వివరంగా చెప్పమన్నారు. అప్పుడు యోనా మాట్లాడుతున్నాడు, నేను సముద్రములకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుని సేవకుడనై నేనున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడునై నేనున్నాను.
నన్ను దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, కానీ నేనైతే తర్షీషు పట్టణానికి పారిపోతున్నాను. అక్కడ ఒక పదప్రయోగం చేశాడు, నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాను అని తనంతట తానే ఒప్పుకున్నాడు. వాళ్ళకి అర్థమైంది. యోనా మాటలు వినగానే వారందరూ మిక్కిలి భయపడ్డారు. ఈ గొప్ప తుఫాను, ఈ భయంకరమైన తుఫాను కేవలం యోనాను బట్టి మాత్రమే వచ్చింది అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. యోనా చెప్తున్నాడు, నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాను. దేవుని పిల్లలు, దేవుడు ఆయన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఆయన కనుదృష్టి ఆయన పిల్లల వైపు నిలుపుతానే ఉంటాడు. అందుకే కీర్తనకాడు ఒక మాట చెప్తాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి వెళ్ళుదును, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఆకాశమునకెక్కినను అక్కడను నీవు ఉన్నావు, పాతాళమందు పడుకొనినను అక్కడను నీవు ఉన్నావు, వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలలో కూర్చుండినను అక్కడను నీవు ఉన్నావు. అంటే అర్థం ఏంటి? దేవుడు లేని స్థలం ఏది లేదు. నీవు ఆకాశంలో ఉన్న చూస్తాడు, పాతాళంలో ఉన్న చూస్తాడు, సముద్ర దిగంతాలలోనికి వెళ్ళిన చూస్తాడు. దేవుడు తన పిల్లలను చూడని స్థలం ఏది లేదు. వాక్యం అంటుంది, రహస్యమైన స్థలాలలో మరుగైన ధనాన్ని కూడా ఆయన చూడగలిగిన దేవుడు. అంధకారములో ఉన్న దానిని కూడా నిశ్చితంగా ఆయన దృష్టి చూడగలదు. ఆయన సన్నిధిలో నుండి నీవెక్కడికి పారిపోలేవు, తప్పించుకోలేవు. చాలామంది అనుకుంటారు, నేను రహస్య స్థలంలో ఉన్నాను, నేను చేసే పాపం ఎవరికి తెలియదని. కానీ దేవుడు రహస్య స్థలాలలో చేసేటువంటి దానిని కూడా ఖచ్చితంగా చూస్తానే ఉంటాడు. యోనా ఓడలో వెళుతున్న సంగతి దేవుడు చూచి యోనాకి ఎలాగైనా బుద్ధి చెప్పి యోనాను నినివే పురానికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. యోనా ప్రయాణికులతో చెప్తున్నాడు, నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాను అని. వాళ్ళకి యోనా మీద కొంత జాలి కలిగింది. వాళ్ళు తెడ్లు బలంగా వేసి ఓడను ఎలాగైనా దరికి చేర్చాలనే ప్రయత్నం చేశారు, కానీ అది వాళ్ళకి సాధ్యం కావడం లేదు, సాధ్యం కాదు కూడా. ఏ వ్యక్తిని బట్టి అయితే శ్రమ వచ్చిందో ఆ వ్యక్తిని బట్టే శ్రమ పరిష్కారం కావాలి. ఏ వ్యక్తిని బట్టి అయితే ఆపద వచ్చిందో ఆ వ్యక్తిని బట్టి ఆ ఆపద పరిష్కారం కావాలి. ఏ యోనాను బట్టయితే ఆ శ్రమ వారికి సంభవించిందో యోనా ద్వారానే ఆ ఆపద పరిష్కారం కావాలి. కనుక వాళ్ళు ఎంత బలముగా తెడ్లు వేసినా, వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడిన గమ్యానికి చేరడం అనేది కష్టం. దేవుని చిత్తం యోనా జీవితంలో నెరవేర్చబడే వరకు వాళ్ళు ఆ ఆపదలో ఉండడం తథ్యం. అందుచేత యోనా ఇదంతా గమనించి ఇలాగన్నాడు, మీరు ఎంత తెడ్లు వేసినా గమ్యాన్ని చేర్చలేరు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగారు. ఆయన ఒక మాట చెప్పాడు, నన్ను ఎత్తి సముద్రములో పడవేయండి అని. పరిష్కారం ఆయన నోట నుండి వస్తుంది. మీరు ఆపద నుండి తప్పించబడాలంటే, ఈ తుఫాను నిమ్మళించబడాలంటే, వాన బద్దలైపోకుండా మీరు గమ్యాన్ని చేరాలంటే, ఈ విపత్తుకు కారణమైన నన్ను మీరు ఎత్తి సముద్రములో పారవేయండి, అప్పుడు ప్రశాంతత కలుగుతుంది అన్నాడు. కనుక అందరి ప్రాణాలు రక్షించుకోవడం కోసం యోనాను సముద్రంలో పడవేయడం అనేది కొంత బాధ కలిగించే విషయమేనైనా తప్పని పరిస్థితుల్లో ప్రయాణికులందరూ కలిసి యోనాను కాళ్ళు చేతులు పట్టి ఆ సముద్రములో పారవేశారు. సముద్రంలో పారవేయగానే దేవుడు ఒక మత్స్యమునకు ఆజ్ఞాపించాడు అని వాక్యం చెప్తుంది. ఒక చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు, యోనాను మృంగవలెనని దేవుడు ఒక మత్స్యమును నియమించి ఉండగా ఆ మత్స్యము వెళ్ళి యోనాను మృంగివేసింది. ఇక్కడ మత్స్యము అని రాయబడింది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు యోనాను మృంగినటువంటి ఆ సముద్ర జలచరానికి ఒక పేరు పెట్టారు. అది తిమింగళము అని పేరు పెట్టారు. తిమింగళం అనేది సముద్ర జలచరాలలో, సముద్రపు జీవులలో చాలా పెద్ద జీవి. వాక్యం ప్రకటిస్తున్న నన్ను, వాక్యం వింటున్న మిమ్ములను, మనమందరం కలిసి ఆరాధన చేస్తున్న ఈ మందిరాన్ని కూడా వాటి పంటికి తగలకుండా లోపలికి మిరింగివేయగలిగినంత విస్తారమైన పెద్ద మత్స్యాలు సముద్రములో ఉన్నాయి. అటువంటి మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించాడు, నా సేవకుణ్ణి మృంగమని. దేవుని మాటకు మత్స్యం లోబడింది, కానీ దేవుని మాటకు యోనా లోబడకుండా పారిపోవాలనుకున్నాడు. ఈ మొదటి అధ్యాయం మనకు నేర్పిస్తున్న ఒక ఆత్మీయ సత్యం ఈరోజు మనం ఆలోచించాలి.
విధేయత చూపించాల్సిన మనిషి దేవునికి విధేయత చూపించటం లేదు. నోరు లేని ప్రాణులు, ఆకాశమందు ఎగురుచున్న పక్షులు, సముద్రములో ఉన్న జలచరాలు, అడవిలో ఉన్న మృగాలు, ఇవన్నీ దేవుని మాటకు విధేయత చూపించి లోబడుతున్నాయి. కానీ విధేయత చూపించాల్సినటువంటి మనిషి మాత్రం దేవునికి విధేయత చూపించటం లేదు. మొదటి అధ్యాయంలో యోనా విధేయత చూపించలేదు, కానీ ఒక మత్స్యము దేవుని విధేయత చూపించింది. దేవుని మాట యోనా వినలేదు, కానీ ఒక మత్స్యము దేవుని మాటను విని ఆ మాట ప్రకారంగా చేసింది. బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు మనము చూస్తాము, ఆకాశ పక్షులు దేవుని మాటకు లోబడ్డాయి. కెరీతు వాగు దగ్గర ప్రవక్త ఉన్నాడు, ఆయనకు ఆహారం పెట్టమని చెప్పగానే ఉదయకాలమందు సాయంకాలమందు అవి తీసుకొని వెళ్ళి ఏలియా గారికి ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాయి. ఆకాశమందున్నటువంటి పక్షులు కూడా దేవుని మాటకు విధేయత చూపించాయి. సింహాల గుహలో వేయబడ్డాడు, దేవుని దూతలు వచ్చి నోళ్లను మూసాయి. అడవి మృగాలుగా చెప్పబడిన సింహాలు కూడా నోళ్లు మూసుకొని దానియేలుకు ఏ విధమైనటువంటి హాని తలపెట్టకుండా సింహాలు కూడా దేవుని మాటకు విధేయత చూపించాయి. సమస్త ప్రాణులు దేవునికి విధేయత చూపిస్తున్నాయి. కానీ బాధాకరమైన సంగతి, దేవుని స్వరూపములో దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన నీవు నేను కొన్ని పర్యాయాలు దేవుని మాటకు అవిధేయత చూపించి శ్రమలు పాలవుతున్నాం. దేవుడు కోరుకుంటున్నాడు, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులం మనం, ఈ లోకములో ఉన్న సమస్త ప్రాణుల కంటే శ్రేష్ఠులం మనం. శ్రేష్ఠులమైన మనల్ని దేవుడు విధేయత చూపించేవారుగా చూడాలనుకుంటున్నాడు. మనము దేవుని పట్ల విధేయత చూపించగలిగితే విధేయతలోనే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. నేనంటాను, ఆ రోజు యోనాకు అన్ని శ్రమలు రావడానికి గల కారణము యోనా కేవలం దేవునికి అవిధేయత చూపించిన కారణం చేతనే. ఈ రోజుల్లో కూడా చాలామంది చాలా కష్టాలు, చాలా ఇరుకులు, ఇబ్బందులు, బాధల గుండా ముందుకెళ్తున్నారు. దానిలో ఒక కారణం ఖచ్చితంగా మనిషి దేవుని పట్ల చూపిస్తున్నటువంటి విధేయతగానే అవిధేయతగానే ఉంటుంది. దేవునికి పరిపూర్ణంగా లోబడి చూడండి, దేవునికి పరిపూర్ణంగా విధేయత చూపించి చూడండి. దేవుడు చెప్పినది ఖచ్చితంగా చేసి మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. నిశ్చయంగా దేవుడు మీ పక్షాన చేసేటువంటి కార్యాలు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ హృదయానికి గోచరం కావు. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు నీ పక్షాన చేస్తాడు. దేవునికి లోబడాలి, దేవుడు చెప్పింది చేయాలి. దేవుడు నిన్ను ఏ విధంగా బ్రతకాలని కోరుకుంటున్నాడో అలాగనే నీవు బ్రతికి చూపించే ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలో నీ విధేయతను చూపించినటువంటిది నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. సౌలు అంతటి రాజు సింహాసనాన్ని ఎందుకు కోల్పోయాడు? దేవుని మాట వినకుండా అవిధేయత చూపించిన కారణం చేతనే కదా. అనేక మంది దేవునికి అవిధేయత చూపించిన చేతనే కదా శ్రమల పాలైపోయారు. దేవునికి విధేయత చూపించడం ద్వారా దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు ఆలోచించాలి, సృష్టిలో ఉన్న ప్రాణులన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయే, నేనెందుకు లోబడకూడదు అని నీవు ఆలోచన చేసి దేవుని వాక్యానికి లోబడి దేవునికి లోబడి నీవు బ్రతికితే నీ పక్షాన దేవుడుండి బలమైన కార్యాలు చేస్తాడు. శ్రమలలో నుండి నిన్ను తప్పిస్తాడు, నీకు క్షేమాన్ని కలిగిస్తాడు. మొదటి అధ్యాయంలో మనం చూస్తాము, ఒక మత్స్యము దేవునికి లోబడింది, ప్రవక్త మాత్రం దేవునికి లోబడకపోయాడు. తత్ఫలితంగా యోనా తిమింగలము కడుపులోనికి వెళ్ళిపోయాడు. దేవుడు ఎంత కృపగలవాడన్నది కొన్నిసార్లు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన కృప మనకు అర్థం కాదు. ఇతను తిమింగలము కడుపులోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం కడుపులో నుండి అతడు కావలసిన శ్వాసను కూడా తీసుకుంటున్నాడు. మనిషి బ్రతకడానికి కావలసినటువంటి శ్వాస కావాలి. సముద్రపు నీళ్లలోనికి వెళ్ళిపోయిన తర్వాత, తిమింగలము కడుపు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా నీళ్లు అతని చుట్టూ ఉంటే ఖచ్చితంగా యోనా చనిపోయే ప్రమాదం ఉంది. కానీ దేవుడు ఎంత భద్రత కల్పించాడు. తిమింగలము కడుపులో ఉన్న యోనాకు కావలసిన శ్వాసను దేవుడు పంపించాడు ఆ తిమింగలము కడుపులోకి. యోనా బ్రతకడానికి కావలసిన సకల ఈవులు తిమింగలము కడుపులోనికి దేవుడు పంపించాడు. ఆ తిమింగలము కడుపులో ఉండి యోనా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయం అంతా కూడా ఆ యోనా చేసినటువంటి ప్రార్థన మనకు కనబడుతుంది. ఓ చక్కని
అవకాశమైనటువంటి ఒక చక్కని ఆనందభరితమైనటువంటి వాతావరణంలోనే దేవుడు తన సేవకుణ్ణి కాపాడుకున్నాడు. ఆయన ప్రాణానికి ఏ విధమైన నష్టాన్ని దేవుడు కలగనివ్వలేదు. శ్వాసనిచ్చి అక్కడ బ్రతకడానికి తిమింగలము కడుపులో కావలసినటువంటి వనరులన్నీ దేవుడిచ్చి యోనాను ఆ తిమింగలము కడుపులో ఓ చక్కని ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలోనే ఉంచి యోనాను కాపాడుకొని నినివే పట్టణానికి తీసుకువెళ్ళడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎంత కృపగలిగిన దేవుడు అనుకుంటున్నారు. ఆయన తిమింగలము కడుపులో ఉన్న ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కాలేదు. ఏ విధమైనటువంటి శ్వాస ఆడడం లేదని కానీ, బ్రతకడానికి ఆహారం లేదని కానీ, యోనా ఏ విధమైనటువంటి కలవరానికి గురి కాకుండా ఆ సముద్రపు అంతర్భాగాలలో వెళుతున్నటువంటి తిమింగళము యొక్క కడుపులో ఉండి యోనా శ్వాస తీసుకుంటూ సంతోషంగానే ఆ లోపల ఉండి ప్రార్థన చేశాడు. యోనాకు అర్థమైంది, నేను సముద్రపు దిగంతాలలో ఉన్నాను అని. అందుకే ఆయన ఇలాగున ప్రార్థన చేస్తాడు. దేవా, నన్ను అగాధ సముద్రములో పడవేశావు, ప్రవాహాలు నన్ను చుట్టుకున్నాయి, ప్రాణాంతకము వచ్చినట్టుగా జలములు నన్ను కప్పివేశాయి, సముద్రపు నాచు నా తలను చుట్టుకుంది. ఆయన స్థితి అంతటిని కూడా ప్రార్థనలో ఒప్పుకుంటూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నా ఖచ్చితంగా నీ పరిస్థితిలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. యోనా సముద్రపు నీటిలో ఉండి తిమింగలము కడుపులో ఉండి కూడా యోనా దేవునికి ప్రార్థన చేశాడు. ఎంత అద్భుతమైన ప్రార్థనది. ఆయన స్థితి అంతా అర్థమవుతుంది. ఆయన చెప్తున్నాడు, నేను ఇక భూమి మీదకి ఎక్కి రాకుండా భూమి యొక్క గడియలన్నీ కూడా మూసేశావు ప్రభువా. నా చుట్టూ, నా తల చుట్టూ సముద్రపు నాచు చుట్టుకుంది, ప్రవాహాలు నా మీద పొర్లుతున్నాయి, నా చుట్టూ అగాధమే కనబడుతుంది, పాతాళములో ఉన్నట్టుగా నా స్థితి నాకు అర్థమవుతుంది అని చెప్పి ఆ స్థలములో ఉండి భక్తుడైనటువంటి యోనా దేవునికి ప్రార్థన చేశాడు. నీవే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండి దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నీ స్థితిని ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. దేవుని పిల్లలకి ప్రార్థన అత్యంత శ్రేష్టమైంది. దేవుని పిల్లలకి దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థన మనకెంతో బలాన్ని చేకూర్చేది. దేవుని పిల్లలు ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ప్రార్థనలు చేయాలి. నీ స్థితిని బట్టి ప్రార్థన చేయాలి. యోనా ఉన్న స్థితి అంతా దేవునికి చెప్తున్నాడు, దేవా, నేను ఇలాగున్న ప్రవాహాలు నా మీద పొర్లి పారుతున్నాయి, సముద్ర జలాలు నా మీద పొంగుతున్నాయి, ఈ సముద్రములో ఉన్న నాచు నా తలకంతటికి చుట్టుకుంది, నేను అగాధములో ఉన్నట్టుగా ఉన్నాను, పాతాళములో ఉన్నట్టుగా ఉన్నాను, కనుక నన్ను జ్ఞాపకం చేసుకోండి యోనా దేవుని సన్నిధిలో ఆయన సముద్రము దిగంతములలో ఉండి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కృపగల దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడనే వాక్యం చెప్తుంది. 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎంత అద్భుతమైన మాట ఇది. నేను ఉపద్రవాలలో ఉండి దేవునికి ప్రార్థన చేశాను, ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు, నాకు జవాబు చెప్పాడు. నాకు ఒక సత్యం అర్థమైంది, ఆయన పిల్లలు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యోనా సముద్రములో ఉండి ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించాడు, అగ్నిలో ఉండి ప్రార్థన చేసినా ప్రార్థన ఆలకిస్తాడు. నీవెంత కష్టములో ఉండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. పాతాళమంత ఇరుకులలో నీ ఉండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అగాధములు నిన్ను కమ్ముకొని చీకటిలో ఉండి నీవు ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆలకించి నీతి సూర్యుడిగా ఆయన నీ జీవితంలో ఆయన ఉదయిస్తాడు. ఆయన పిల్లలు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా ఆయన పిల్లల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 2వ అధ్యాయంలో యోనా గారు తిమింగలము కడుపులో ఉండి సముద్రములో వెళుతున్నటువంటి ఆ తిమింగలము కడుపులో నుండి ఆయన ప్రార్థన చేయగా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రార్థన ముగించబడింది. ప్రార్థన ముగించబడేసరికి నినివే మహాపురపు తీరానికి మత్స్యం రానే వచ్చింది. దేవుడు మరలా ఆజ్ఞాపించాడు, నినివే మహాపురపు ఒడ్డున యోనాను క్రక్కి వేసి మరలా అది తిరిగి సముద్రంలోనికి వెళ్ళిపోయింది. దేవుడు మృంగమని చెప్పాడు, మృంగింది. తీసుకువెళ్ళి కక్కమని చెప్పాడు, కక్కేసింది, లోపలికి వెళ్ళిపోయింది. చాలా ఆశ్చర్యం. ఒక మత్స్యం
ఏలిక లేని చేపలు అని రాయబడింది దేవుని వాక్యంలో. వాటికి ఏలిక లేడు. మనుషులకు ఏలికలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, నాయకత్వం చెప్పేవారు ఉన్నారు, నడిపించేవారు ఉన్నారు. కానీ సముద్ర మత్స్యాలకు ఏలికలు లేరు. కానీ ఏలిక లేని చేప కూడా దేవుని మాటకు లోబడింది. మృంగమని చెప్పగా మృంగింది, కక్కివేయమని చెప్పగా కక్కివేసింది. కళ్ళు తెరిచి చూశాడు, ప్రక్కనే నినివే పట్టణం కనబడింది. యోనా గారికి అర్థమైంది, నేను తప్పించుకొని పారిపోవాలనుకున్నా నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. నేను అవిధేయత చూపించిన దేవుడు నన్ను ప్రేమించి మరలా తన దగ్గరికే చేర్చుకున్నాడు. కనుక నేను తప్పించుకొని పోవడం ఇక సాధ్యం కాదు. దేవుని చిత్తానుసారంగా నేను నినివే పట్టణంలో సువార్త చెప్పాలి అని బయలుదేరి నడవడం ప్రారంభించాడు. నా సందేశం ప్రారంభంలో చెప్పాను, నినివే పట్టణపు ఈ చివరి నుండి నినివే పట్టణము ఆ చివరి వరకు కనీసం 3 దినాలు ప్రయాణం చేయాలి. కానీ యోనా 3 దినాలు ప్రయాణం చేయలేదు. వాక్యం అంటుంది ఒక్కరోజు మాత్రమే యోనా ప్రయాణం చేశాడు. ఒక్కరోజు ప్రయాణం చేసి దేవుని స్వార్థ చెప్తున్నాడు. దేవుడు చెప్పిన దాన్ని చెప్తున్నాడు. నినివే పట్టణస్థులారా, మీ దోషము దేవునికి బాధ కలిగించింది. మీ చెడు నడతలు దేవునికి బాధ కలిగించాయి. మీ దుర్మార్గతను దేవునికి ఎంత ఆయాసకరంగా ఉన్నాయి. మీ బలత్కారాన్ని బట్టి దేవుడు ఎంతగానో చింతపడుతున్నాడు. మీరు మారు మనస్సు పొందండి, మీ క్రియలు మార్చుకోండి, సరి చేసుకోండి. ఒకవేళ లేకపోతే దేవుడు ఈ పట్టణం మీదకి దుర్గతి కలుగుతుందని ప్రకటించమన్నాడు అని ధైర్యంగా ప్రకటించాడు. ప్రకటించగానే సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు, కడు సామాన్యుడు మొదలుకొని సింహాసనం మీద కూర్చున్న రాజు వరకు అందరూ కూడా వాళ్ళు ఆ సందేశాన్ని స్వీకరించారు. వాక్యంలో చెప్పబడింది, రాజు తన సింహాసనాన్ని దిగి రాజవస్త్రాలు తీసేసుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఆ బూడిదలో కూర్చుండి రాజుగారు కూడా ఉపవాసం చేయడం ప్రారంభించాడు. రాజుగారి దగ్గర ఉన్నటువంటి మంత్రులకు చెప్పాడు, మీరు గోనె పట్టలు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక సందేశాన్ని ప్రకటించాడు. ఇదిగో పట్టణస్థులారా, దేవుడు తన ప్రవక్తను పంపించి మనకు కలగబోయేటువంటి కీడుని గురించి చెప్పాడు. కనుక మీరు ఈ రోజు నుండి ఉపవసించండి, అన్నపానాలు విసర్జించండి, మీ పశువులకు మేత పెట్టకండి, మీ గొర్రె మేకల మందలకు నీళ్లు కూడా పెట్టకండి, పసి పిల్లలు కలిగినటువంటి తల్లులు పిల్లలకు పాలివ్వడం మానేసేయండి. మీరు ఉపవాసించి మీ శరీరాలు చంపుకొని దేవుని దగ్గర మీ క్రియలు మార్చుకోండి. అలా మార్చుకోవడం ద్వారా కీడు చేస్తానని చెప్పిన దేవుడు ఒకవేళ పశ్చాత్తాపపడి కీడు చేయకుండా మనలను కాపాడుతాడేమో అని చెప్పి రాజుగారు ఆ పట్టణమంతా కూడా ప్రకటింపచేశాడు. రాజుగారి మాటకు విధేయత చూపించినటువంటి ప్రజలందరూ కూడా వెంటనే వారి వస్త్రాలు తీసి గోనెపట్ట కట్టుకొని మనుషులందరూ కూడా బూడిదలో కూర్చుండి వాళ్ళందరూ పశ్చాత్తాపపడడం ప్రారంభించారు. పశువులను కట్టేశారు, గొర్రెలను కట్టేశారు, మందలను కట్టేశారు. వాటికి మేత పెట్టలేదు, వాటికి నీళ్లు పెట్టలేదు. పిల్లలు ఏడుస్తున్న వారికి పాలివ్వకుండా కఠినమైనటువంటి ఉపవాసం చేయడం ప్రారంభించారు. వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన ఫలితంగా దేవుడు వారి మీదకి రప్పిస్తానని చెప్పినటువంటి కీడు వారి మీదకి రప్పించకుండా వారిని కాపాడడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పిల్లలు చేసేటువంటి ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలి అన్నది ఆ రోజు నినివే పట్టణస్థులు చేసిన ఉపవాసాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఒక ఖచ్చితమైన ఉపవాసం, దేవుని హృదయాన్ని కూడా సంధించగలిగినటువంటి ఉపవాసం, మన మీద దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మార్చగలిగినటువంటి ఉపవాసం ఆ రోజు నినివే పట్టణస్థులు చేశారు. ఒక ఖచ్చితమైన ఉపవాసం వాళ్ళ నుండే మనం నేర్చుకోవాలి. చాలామంది నేటి దినాలలో కూడా ఉపవాసం ఉంటారు, ఉపవాసం అని పేరు చెప్తారు, కానీ ఉపవాసానికి బదులుగా ఉపవాసంలో తినాల్సినవన్నీ కూడా తింటానే ఉంటారు. దినానికి ఒక్కసారి తింటామంటారు, కానీ ఆ ఒక్కసారి తినేది 3 సార్లు సరిపోను ఒక్కసారి తినేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. నేను ఉపవాసం ఉంటానండి, ఏమీ త్రాగనంటారు, కానీ 1 లీటర్ పాలు తాగేవాళ్ళు లేకపోలేదు.
ఇలాంటి ఉపవాసాన్ని దేవుడు మెచ్చుకోడు. ఒక ఖచ్చితమైన ఉపవాసం మనం చేయాలి. ఆ ఉపవాసం ఏంటి? అన్నపానములన్నిటినీ కూడా మనము విసర్జించాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి ఉపవాసం. పిల్లలు కూడా ఖండితంగా చెప్పాడు రాజు, పిల్లలకు కూడా పాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, పశువుల మందలను ఎవడు విప్పాల్సిన అవసరం లేదు, వాటికి మేత పెట్టకండి, నీళ్లు పెట్టకండి అని పశువులు మొదలుకొని, గొర్రెలు మేకల మందలు మొదలుకొని, చిన్నపిల్లలు మొదలుకొని సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుగారు కూడా ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేశారు. గోనె పట్ట కట్టుకున్నారు. గోనె పట్ట కట్టుకోవడం అనేది తగ్గింపు జీవితానికి సాదృశ్యం. ఒక రాజు రాజవస్త్రాలు తీసేశాడు. రాజవస్త్రాలు హెచ్చింపైన జీవితానికి సాదృశ్యం. గోనె పట్ట కట్టుకున్నాడు, తగ్గింపు జీవితానికి సాదృశ్యం. ఉపవాసం చేసే దేవుని పిల్లలు తగ్గించుకొని ఉపవాసం చేయాలి. దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతున్నప్పుడు కఠిన ఉపవాసం చేయాలి. నీ శరీరాన్ని చంపుకోవాలి. ఆకలితో నీవు అల్లాడిపోతూ నీ శరీరాన్ని చంపుకొని దేవుని దగ్గర నీవు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తి దాగి ఉంది. ఎస్తేరు దినాలలో యూదులను నాశనం చేయాలని చేసినటువంటి ఆ ప్రణాళికలో యూదులు ఆ సంగతి తెలుసుకొని ఒక్కటే పరిష్కార మార్గాన్ని ఎంచుకున్నారు. ఎస్తేరు గారి ద్వారా వారికి చెప్పబడింది, మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని. ఉపవాస ప్రార్థన చేయగానే రాజు శాసనం కూడా మారిపోయింది. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి దాగి ఉంది. కనుక దేవుని పిల్లలు చేస్తే అలాంటి ఉపవాసమే చేయాలి. ఉపవాసం అనే పేరు చెప్పి ఏమీ తినకూడదు. ఉపవాసంగానే ఉండాలి. అక్కడ మరొక మాట కూడా రాయబడింది, వాళ్ళందరూ కూడా మనఃపూర్వకముగా వాళ్ళు దేవునిని వేడుకున్నారు అని వాక్యం చెప్తుంది. మనస్పూర్వకముగా వాళ్ళు దేవుణ్ణి వేడుకున్నారు. ఇది పైనుండి వచ్చినటువంటి పశ్చాత్తాపం కాదు, వారి నోట నుండి వచ్చినటువంటి పశ్చాత్తాపం కాదు, హృదయము లోపల నుండి వచ్చినటువంటి పశ్చాత్తాపం. చాలామంది పైకి వాళ్ళ పశ్చాత్తాపాన్ని చూపిస్తారు, పైకి ఏడుస్తారు. నీవు పైకి ఆడవడం, దేవుని సన్నిధికి వచ్చి పైకి దేవుని ఎదుట నీ పశ్చాత్తాపాన్ని చూపించడం కాదు. పశ్చాత్తాపం అనేది, పరివర్తన అనేది నీ గుండె లోతులలో రావాలి, నీ హృదయంలో రావాలి. నీ హృదయంలో వచ్చే పరివర్తన పూర్వకంగా చేసేటువంటి ఉపవాసమే దేవుడు అంగీకరిస్తాడు. అందుచేత వాళ్ళు చాలా చక్కని, దేవుడు మెచ్చదగిన, దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోదగినటువంటి అద్భుతమైన ఉపవాసం చేశారు. ఉపవాసం చేయడమే కాదు, వాళ్ళు వాడి చెడు నడతలను మానుకున్నారు, దుర్మార్గతను విడిచిపెట్టారు, బలత్కారాన్ని విడిచిపెట్టారు, వారి దోషములను దేవుని దగ్గర ఒప్పుకున్నారు. ఒప్పుకొని పశ్చాత్తాప పడగానే దేవుడు కూడా వారిని చూసి పశ్చాత్తాప పడ్డాడు. దేవుడు అనుకున్నాడు, ఇందుకోసమే కదా నా సేవకుడిని పంపించాను. నా సేవకుని ద్వారా ప్రకటించబడిన మాటలు పట్టణస్థులు విన్నారు, పశ్చాత్తాపడ్డారు, వారి జీవితాలు మార్చుకున్నారు. కాబట్టి నేను వారి మీదికి రప్పించుదునని చెప్పిన కీడు రప్పించకుండా వారిని కాపాడుతాను అని దేవుడు వారి మీదికి రావలసిన కీడును ఉపసంహరించుకొని ఆ పట్టణస్థులను కాపాడుకున్నాడు. యోనా ఇదంతా చూశాడు. యోనా అక్కడ నుండి బయలుదేరి ఒక స్థలానికి వెళ్ళి అక్కడ ఒక పందిరి వేసుకొని ఆ పందిరి కింద కూర్చున్నాడు. యోనా మనసులో కొంత వ్యసనం వచ్చేసింది. దేవుని మీద కోపపడ్డాడు యోనా. నేను ఇంత దూరం ప్రయాసపడి రాకపోయినా దేవుడు మరీ తుఫాను రప్పించి తిమింగలము మృంగేటట్టుగా చేసి నన్ను ఈ స్థలానికి రప్పించి వీళ్ళకి వాక్యాన్ని ప్రకటించమన్నాడు, ప్రకటించాను. కానీ వీళ్ళు ఎంతవరకు మార్పు చెందారు, అసలు ఈ పట్టణానికి ఏం జరగబోతుంది, దేవుడి పట్టణాన్ని ఎలా నాశనం చేయబోతున్నాడు అని చెప్పి చూడాలి అని దేవుని మీద కోపపడి ఒక పందిరి వేసుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో యోనాకు దేవుడు చెప్పాలనుకున్నాడు. యోనా చూస్తుండగానే ప్రక్కనే ఒక సొర చెట్టు మొలిచింది, అది తీగగా ప్రాకింది, అతడు వేసుకున్న పందిరి మీద అల్లుకుపోయింది, చక్కని నీడ వచ్చేసింది. ఆ నీడలో కూర్చొని చాలా ఆనందపడ్డాడు యోనా. ఆ మరుసటి రోజు సేదతీరుతున్నటువంటి యోనా దగ్గరికి ఒక పురుగును పంపించాడు. యోనా
ఆ చెట్టు కింద కూర్చుండగానే ఆ పురుగు ఆకులన్నీ తొలచేసింది. ఆకులన్నీ తొలిచేసిన కానీ పైనుండి ఒక విపరీతమైన ఎండ వేడి వచ్చింది. తూర్పు నుండి బలమైన వేడి గాలి వచ్చింది. వెంటనే యోనా సొమ్మసిల్లిపోయాడు. పురుగును తిట్టుకుంటున్నాడు. పాడు పురుగు నాకు నీడ లేకుండా చేసింది అని ఆ పురుగును తిట్టుకుంటున్న తరుణంలో దేవుడు యోనాను అడుగుతున్నాడు, యోనా, నీవేమైనా సొర విత్తనాన్ని విత్తావా? ప్రభువా, నేను విత్తలేదు. ఏమైనా నీళ్లు పోసావా? నేను పోయలేదు. ఏమైనా పందిరి వేసావా? నేను వేయలేదు. నీవు విత్తలేదు, నీవు నీళ్లు పోయలేదు, నీవు పందిరి వేయలేదు, కానీ నీకు నీడనిచ్చిన చెట్టు క్రింద సేదతీరావు. కానీ ఆ చెట్టు వాడిపోగానే మరలా ఆ చెట్టును దూషిస్తున్నావు. కనుక నినివే మహాపురము విషయములో నేను వారిని కన్నాను, నేను వారిని ప్రేమిస్తున్నాను, వారిని రక్షించాలనుకుంటున్నాను. వారికి ఏమీ తెలియదు. అక్కడ రాయబడింది, వారు కుడి ఎడమలు ఎరుగని జనము. వారికి కుడి ఎడమ సరిగా తెలియదు. మంచి చెడుల విచక్షణ సరిగా తెలియదు. నినివే పట్టణస్థులు ఏది సత్యమో ఏది అసత్యమో సరిగా వివేచింపలేరు. ఏవి నిజమైన దేవుడో నిజము కాని దేవుడెవరో ఇంకా అర్థము చేసుకోలేని స్థితిలో వారున్నారు. కనుక అలాంటి ప్రజల విషయంలో నేను విచారపడకుండా ఉంటానా? కనుక నీవు విత్తకుండా, నీవు నీరు పోయకుండా, నీకు నీడనిచ్చినటువంటి చెట్టును గూర్చి నీవు వ్యసన పడుతున్నావే. కానీ నా స్వరూపములో నేను జన్మింపచేసి నా స్వరూపములో కలుగజేసుకొని ప్రజలు నశించిపోతుండగా ఆ ప్రజలను రక్షించుకోవటానికి నేను విచారపడకుండా ఉంటానా? కనుక నా ప్రజలను నేను రక్షించుకోవడానికి నిన్ను ప్రవక్తగా ఎన్నుకొని పంపించాను అని ఒక ఆత్మీయ పాఠాన్ని యోనా గారికి దేవుడు ఆ రోజు నేర్పించాడు. మనకు అర్థమవుతుంది దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నది. నినివే పట్టణాన్ని కాదు, ఈరోజు మనల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తాడు. ఎవరైనా ఒక వ్యక్తి నశించిపోతుంటే ఆ వ్యక్తిని దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆ నాశనములో నుండి దేవుడు ఆ వ్యక్తిని రక్షించాలి అని అనుకుంటాడు. అందుకు ఆ రోజుల్లో యోనాను ఒక సాధనంగా వాడుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఒక సాధనంగా వాడుకోవాలనుకుంటున్నాడు. నీ ఇంటిలో కానీ, నీ రక్త సంబంధులలో కానీ, నీ స్వజనులలో కానీ ఎవరైనా నశించిపోతూ ఉంటే యోనా వలె నీవు కూడా దేవుని కొరకు ఒక సాధనంగా నిలబడాలి. ఆ రోజు యోనా నినివే పట్టణానికి వెళ్ళకపోతే, అక్కడ స్వార్థ ప్రకటించకపోతే 1,20,000 మంది కంటే ఎక్కువ ప్రజలున్న నినివే మహాపురం అంతా కూడా దుర్గతికి పాలైపోయి ఉండేది, నాశనమైపోయి ఉండేది. యోనా దేవుని కొరకు ఆ రోజు ప్రకటించాడు, ధైర్యం చేసుకున్నాడు కాబట్టి పట్టణమంతా రక్షించబడ్డారు. ఈరోజు యోనా జీవితం నీకేం నేర్పిస్తుంది? యోనా వలె నీవు కూడా ప్రభు కొరకు నిలబడాలి. నశించిపోతున్న నీ కుటుంబ సభ్యుల కొరకు నీవే ఒక సాక్షిగా నిలవబడాలి. నీవే నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నీ కుటుంబ సభ్యులందరూ ప్రభు దగ్గరకు రావడానికి నీవు కూడా ఒక యోనా వలె ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ఫలితంగా నీ కుటుంబం అంతా రక్షించబడాలి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు, నీవు రక్షించబడ్డావు, నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు. నీ కుటుంబ సభ్యులు ఇంకా రక్షించబడకపోతే వారిని బట్టి దేవుడు ఇంకా దుఃఖపడుతూనే ఉంటాడు. వారిని ప్రేమిస్తున్న దేవుడు నిన్నెందుకు రక్షించుకున్నాడు? నీవు అనుభవించే దేవుని ప్రేమ నీ కుటుంబం కూడా అనుభవించాలని దేవుడు నిన్ను రక్షించుకొని రక్షణ భాగ్యాన్ని నీకు ప్రసాదించాడు. యోనా నినివే పట్టణస్థుల రక్షణ కొరకు ఆయన దేవుని చేతిలో సాధనంగా వాడబడినట్లుగానే నీ ఇంటి ప్రజలందరి కొరకు నీవు ఒక సాధనంగా వాడబడాలి. నీ ప్రార్థన నీ కుటుంబ సభ్యులకు రక్షణకరంగా మారాలి. నీ కుటుంబం కొరకు నీవు ప్రార్థన చేయాలి. కనుక ప్రతి ఒక్కరు ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. నేను కూడా యోనా వలె నీ కొరకు ప్రయాసపడతాను ప్రభువా. ఇంటిలో రక్షించిపోతున్న నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి నేను కూడా ఒక సాధనంగా నిలబడతాను. యోనాను బట్టి నినివే పట్టణాన్ని రక్షించావు, ఈరోజు నన్ను బట్టి నా ఇంటిని కూడా నీవు రక్షించాలి అని నీ ఇంటి కొరకు, నీ సమాజం కొరకు, నీ స్వజనుల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు యోనా వలె సాధనంగా నిలబడితే నశించిపోతున్న నీ ఇంటి వారిని అందరినీ దేవుడు రక్షించుకుంటాడు. తాను రాగల దినాలలో చేయబోతున్న ఈ భయంకరమైనటువంటి యుగాంతంలో రాబోతున్న శిక్ష నుండి దేవుడు నీ కుటుంబాన్ని రక్షించుకుంటాడు. శిక్ష రాబోతుందని ఆ రోజుల్లో చెప్పాడు, ఈ రోజుల్లో మనకు కూడా చెప్తున్నాడు.
యుగాంతం రాబోతుంది. యుగాంతంలో ఏం జరగబోతుంది? పేతురు తన పత్రికలో రాస్తాడు, యుగాంతంలో పంచభూతములన్నీ కూడా మిక్కుటమైన వేండ్రంతో లయము కాబోతున్నాయి. దేవుని ఉగ్రత ఈ లోకం మీదకి రాబోతుంది. భూమి మీద ఉన్నటువంటి కృత్యాలన్నీ కూడా నాశనం కాబోతున్నాయి. మనం పీల్చే గాలి, ఈ ఆకాశములు, భూమిలన్నీ కూడా లయము కాబోతున్నాయని వాక్యం చెప్తుంది. ఆ భయంకరమైనటువంటి కీడులో నుండి నీవు నేను తప్పించబడతాం. అదే సమయంలో నీ ఇంటి వారు కూడా తప్పించబడాలంటే నీవే వారికి సువార్త చెప్పాలి. వారిని నీవే ప్రభు దగ్గరికి తెచ్చుకోవాలి. ఆ కీడు నుండి నీవు తప్పించబడుతున్నప్పుడు నీ కుటుంబం కూడా తప్పించబడి పరలోక మహిమకు చేర్చబడాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఆ రోజు యెరికో పట్టణం మీదకి కూడా దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. వేగుల వారిని పంపగానే ఆ పట్టణంలో ఉన్నటువంటి వేశ్య రాహబు వేగుల వారికి ఆశ్రయం ఇచ్చింది. వారు వెళ్ళిపోతూ ఒక చిన్న మనవి చేసింది, మీరు మరలా ఈ పట్టణం మీద పడి ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటున్నప్పుడు నాశనము నుండి నన్ను మాత్రమే కాదు నా ఇంటి వారిని కూడా కాపాడండి. ఎంత అద్భుతమైన మనవి చేసింది. నేనొక్కదానిని రక్షించబడితే కాదు, ఈ నాశనము నుండి నా ఇంటి వారిని అందరినీ మీరు కాపాడాలి అని భారంతో అడిగింది. కనుక వాళ్ళు మరలా రెండవ పర్యాయం యెరికో మీద దాడి చేసి స్వాధీనపరుచుకుంటున్నప్పుడు రాహబు యొక్క కుటుంబాన్ని అంతటిని వారు ప్రక్కన పెట్టి మిగిలిన పట్టణాన్ని నాశనం చేసి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాశనము నుండి రాహబు తన కుటుంబాన్ని రక్షించుకుంది. అందుకే దేవునికి ఒక ఉద్దేశం నీ పట్ల నా పట్ల ఉంది. మనమంతా కూడా రక్షించబడ్డాము. రక్షించబడిన మనం దేవుని చేతుల సాధనాలుగా వాడబడి మన కుటుంబం అంతా రక్షణ పొందేటట్లు, ప్రభు తట్టు నడిపించబడేటట్లుగా మనం నినివే పట్టణానికి రక్షణకరంగా నిలబడిన యోనా వలె మనం కూడా మన కుటుంబ సభ్యుల రక్షణ కొరకు మనం సాధనాలుగా నిలబడాలి. దేవుడు మనలను ప్రేమించినట్లుగా మన కుటుంబాలను ప్రేమిస్తున్నాడు. ఎక్కడ ఎవరు నశించిపోవటం దేవుని ఉద్దేశం కాదు. మనమంతా రక్షించబడాలి. మన కుటుంబం అంతా రక్షించబడాలి. ప్రభు సన్నిధికి మనం వెళ్ళాలి. మహిమ రాజ్యంలో ప్రవేశించాలి. అందుకు ఈ లోకంలో మనం బ్రతికుండగానే ప్రభు కొరకు సాధనాలుగా మనం వాడబడాలి. ఈరోజు నీ మీద నా మీద ఉన్న బాధ్యతదే. ఒకవేళ నా కుటుంబంలో ఎవరైనా రక్షించబడకపోతే, నీ కుటుంబంలో ఎవరైనా రక్షించబడకపోతే యోనా వలె నీవు నేను దేవుని చేతుల్లో వాడబడదాం. మన కుటుంబాలన్నిటినీ రక్షించుకుందాం. దేవుడు త్వరగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన రావడానికి ముందు ఈ లోకంలో భయంకరమైన వినాశనం రాబోతుంది. ఆ వినాశనం నుండి నీవు నేను తప్పించబడి పరలోకం చేరాలంటే యోనా వలె మనము నినివే పట్టణం రక్షించబడినట్లుగా మన కుటుంబం, మన రక్త సంబంధులు రక్షించబడడానికి దేవుని చేతుల సాధనాలుగా వాడబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.